నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇవాళ కోర్టు ముందుకు ఎమ్మెల్సీ కవిత. మరో 2 రోజులు కస్టడీ కోరే అవకాశం. ప్రచార పర్వంపై అధికార ప్రతిపక్షాల ఫోకస్. ఈ నెల 27 నుంచి జగన్, చంద్రబాబు ప్రచారాలు. మళ్లీ రోడ్డెక్కనున్న వారాహి. ఈ నెల 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం. పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి. రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల 6వ జాబితా విడుదల. రాజస్థాన్లో 4, తమిళనాడులో 1 స్థానానికి అభ్యర్థులు ఖరారు. ఐపీఎల్ ఫైనల్ షెడ్యూల్ విడుదల. హైదరాబాద్లో 7 మ్యాచ్లు. రైట్ డీటెయిల్ చూస్తే ఏపీలో అన్నా చెల్లెల మధ్య ఎన్నికల పోరుతో వైసీపీకి కాంగ్రెస్ గండంగా మారింది. జగన్పై అసంతృప్తిగా ఉన్న నాయకులంతా ఆ గట్టును షర్మిల వైపుకు కట్టేస్తున్నారు. దీంతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడే అవకాశం ఉండడంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. దీనికి తోడు కడప నుంచి షర్మిల పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జోరందుకోవడంతో వైసీపీ కలవరపడుతోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష కూటమిల మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో వీరిద్దరి ఓట్లకు గండిపడనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ బలహీనపడింది. పూర్వ వైభవం కోసం తహతలాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ కుమార్తె షర్మిలను రంగంలోకి దించింది. పార్టీ పగ్గాలు అప్పజెప్పి జగన్ ను టార్గెట్ చేసింది. తాము ఊహించినట్టే ఏపీలో హస్తం పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. సొంత అన్ని కదా అని కాస్త కూడా వెనుకడుగు వేయకుండా వైసీపీ వైఫల్యాలపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. దీంతో ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారు. అంతేకాదు పక్క పార్టీల నుంచి చేరికలు కూడా జోరందుకున్నాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఇటు వైసీపీ ఓట్లకు గండిపాడంతో పాటు అటు ప్రతిపక్ష కూటమికి కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమంటోంది షర్మిల. 2014 నుంచి కడప ఎంపీ స్థానాన్ని వైసీపీనే కైవసం చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులతో షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగితే కనుక అధికార పార్టీకి భారీ నష్టం తప్పదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కడప జిల్లా ప్రజలు మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే కడప పార్లమెంటుతో పాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఓటు బ్యాంకు కొంతవరకు షర్మిల వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. కాగా గత ఎన్నికల్లో కడపలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంది వైసీపీ. కానీ ఈసారి ఎన్నికల్లో షర్మిల రూపంలో అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఈ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో హైకమాండ్ పై గుర్రుగా ఉన్న నేతలకు కాంగ్రెస్ సరైన ఆప్షన్ లా కనిపించడంతో ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెప్పి హస్తం చేయి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎలిజా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని వైసీపీకి షాక్ ఇచ్చారు. చింతలపూడి టికెట్ ఆశిస్తున్న ఎలిజా అక్కడ నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ ఓట్లకు కొంతమేర గండి పడ్డట్టే. ఇక గతంలోనే నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గ
నియోజకవర్గంలో వైసీపీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆయన మొదటిసారి వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఈసారి ఆర్థర్ కి వైసీపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి హస్తంతో జతకట్టారు. ఈయన కోడుమూరు నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. 2009లో మొదటిసారి మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఇలా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలంతా కాంగ్రెస్ గూటికి క్యూ కట్టడంతో వైసీపీకి నష్టం తప్పదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఏపీలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు సీఎం జగన్, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మరింత పదునెక్కించే పనిలో పడ్డారు. అంతేకాదు సేమ్ డేట్ సేమ్ సెంటర్లో మాటల తుటాలు పేల్చేందుకు ఈ ఇద్దరు నేతలు సై అంటున్నారు. దీంతో సీమ సందులో సవాళ్ల రాజకీయం మరింత వేడెక్కనుంది. వచ్చే 2 వారాలు రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపించనుంది. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అవడంతో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమంలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక అగ్రనేతల ప్రచార పర్వమే మిగిలింది. ఈ నేపథ్యంలో 2 పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే షెడ్యూల్ విడుదల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేతలు నోటిఫికేషన్ వచ్చేలోగా మరోసారి రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఒకవైపు సీఎం జగన్, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరగనుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ తాజాగా మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. తొలి రోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి యాత్రను ప్రారంభించనున్నారు సీఎం జగన్. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం నంద్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 29న కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించనున్న సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ నెల 27 నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. మార్చి 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. అయితే సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరు రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది. సొంత జిల్లాల ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు మార్చి 29న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు. మొత్తానికి 2 పార్టీల అగ్రనేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తూ ఉండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార పర్వంలో బిజీగా ఉండగా అధినేతలు జనం మధ్యకు వచ్చి ప్రచార ఉధృతిని మరింత పెంచనున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో అనేది వేచి చూడాలి. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి పార్టీలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 27 నుంచి వైసీపీ అధినేత జగన్ ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇక పిఠాపురంలో నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇప్పటికే వారాహి వాహనాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తరలించారు. ఈ నెల 30 నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మార్చి 30న నియోజకవర్గంలో కూటమి నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం శ్రీపాద వల్లభుడిని దర్శించుకుంటారు. 31వ తేదీన ఉప్పాడ సెంటర్లో వారాహి యాత్రలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఏప్రిల్ 1న జనసేన చేరికలో నియోజకవర్గంలోని మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో కూటమి నేతల ఇళ్లకు వెళ్లనున్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలలు కల్లయ్యాయి. బీజేపీ నుంచి టికెట్ ఇస్తారని ఆశపడ్డ ఆయనకు నిరాశే మిగిలింది. కమలం దండుతో కలిసి జగన్పై ఎన్నికల పోరుకు దిగుదామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు చల్లారు కమల్నాథులు. మరి ఇలాంటి పరిణామాల మధ్య రఘురామ వ్యూహం ఏంటి? టికెట్ కోసం పార్టీ మారుతారా? పార్టీ మారిన ఎంపీ సీటు ఖాయమేనా? తను ఆశిస్తున్నట్టు అవకాశం వస్తే ఏ ఇలాకాలో పోటీకి సై అంటారు అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఆశపడ్డ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నిరాశ ఎదురైంది. నర్సాపురం ఎంపీ స్థానాన్ని ఆయనకు కాకుండా భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఇచ్చింది బీజేపీ. అయితే జగన్ పై తిరుగుబాటు ఎగురవేసిన నాటి నుంచి వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు రఘురామ. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. తనకు టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ అవినీతిపై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి నిలదీస్తున్నందుకే తనకు టికెట్ రాకుండా చేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి టికెట్ దక్కకపోయినా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని జగన్ పై ఎన్నికల పోరుకు కాలు దువ్వుతున్నారు రఘురామ. రాజకీయాల్లోనే ఉండి జగన్ కు తగిన గుణపడం చెప్తానంటున్నారు. అయితే ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్తున్న రఘురామ ఏ పార్టీ గుడికి చేరుతారు? చేరినా ఆయనకు టికెట్ ఇస్తారా? ఇస్తే ఎలా ఇలాకా నుంచి జగన్ పై యుద్ధానికి సిద్ధమవుతారన్న అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ రఘురామకృష్ణకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీగా జగన్ పై పోరాటం చేసిన రఘురామను విజయనగరం నుంచి బరిలో దింపే అంశంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం నుంచి వైసీపీ తరఫున బెలాన్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉండడంతో రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. తొలుత విజయనగరం నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గ ఎచ్చెర్ల అసెంబ్లీ బీజేపీకి కేటాయించింది. దీంతో కళా వెంకట్రావు పార్లమెంట్ పోటీ చేయాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. కానీ కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామరాజును విజయనగరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే యోచనలో ఉన్నారట చంద్రబాబు. రఘురామకు బీజేపీ సీట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పిస్తే నేతలు ఎలా స్పందిస్తారనేది కీలక అంశంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రఘురామ పార్టీలో చేరలేదని, పార్టీ నేతలను కాదని రఘురామకు ఇవ్వడం సరికాదని పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా టీడీపీలో చేర్చుకుని విజయనగరం సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట ఆ పార్టీ అధినేత. నేడో రేపో విజయనగరం సీటుపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ప్రచారం జరుగుతున్నట్లు రఘురామకృష్ణంరాజును విజయనగరంలో టీడీపీ పోటీకి దించుతుందా? పచ్చ సైన్యంతో రఘురామ జత కడతారా? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటారా? ఆయన రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. వ్యవసాయానికి సరిగ్గా నీళ్లు ఇవ్వక సరిపడా కరెంటు సరఫరా చేయకపోవడంతో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుడినట్లు కూడా లేదని విమర్శించారు. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సంక్షేమంపై పట్టింపు లేదని అర్థమవుతోందన్న హరీష్ రావు ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాలపై దృష్టి సారించారన్నారు. రేవంత్ తెరవాల్సింది పార్టీ గేట్లు కాదన్న హరీష్ రావు ప్రాజెక్టుల గేట్లు తెరిచి సాగునీరు అందించాలన్నారు. పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉన్నాక ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు. వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తా ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అసలు పట్టిలేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతా ఉంది. రాష్ట్రంలో రైతులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ రాష్ట్రంలో రైతులు ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది.
కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిస్థితిని అంచనా వేయడానికి గాని, రైతుల్ని ఓదార్చడానికి గాని, రైతులకు భరోసా కల్పించడానికి గాని ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిందా? ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకో, ఆర్డీఓలకో, వ్యవసాయ శాఖ అధికారులకో రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్ని పంపించి పరిస్థితిని సమీక్షించడం గాని, రైతులకు ఒక భరోసా కల్పించడం గాని ఈ ప్రభుత్వం చేయడం లేదు. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇక ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారు. కేసీఆర్ బస్సు యాత్రలు, కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలతో ప్రచారం సాగుతుంది. లోక్సభ ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. 2019 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను సవాలుగా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం నుండి లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, వరంగల్ నుంచి కడియం కావ్య, పెద్దపల్లి స్థానంలో కుప్పల ఈశ్వర్, కరీంనగర్ స్థానంలో బోయిన్పల్లి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ స్థానంలో పన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుండి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ నుండి గాలి అనిల్ కుమార్, చేవెళ్ల స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి నుండి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ స్థానంలో పద్మారావు గౌడ్, ఆదిలాబాద్ నుండి ఆత్రం సక్కు, నిజామాబాద్ స్థానంలో బాజిరెడ్డి గోవర్ధన్, హైదరాబాద్ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నల్గొండ స్థానంలో కంచెల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ను ఖరారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లో 3 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన నియోజకవర్గాల్లో 6 స్థానాలను ఓసీలకు, 6 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఈసారి లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించామని పార్టీ చెబుతోంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం గులాబీ పార్టీకి కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ ను అధిగమించే స్థితిలో ఉంది. ఓటమితో డీలా పడ్డ క్యాడర్లో లోక్సభ ఎన్నికల ప్రచారంతో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఉగాది పండుగ తర్వాత ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో భారీ బహిరంగ సభను పార్టీ నిర్వహించింది. అక్కడి నుండే లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ పై కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా కేటీఆర్, హరీష్ రావుకు గులాబీ బాస్ కేసీఆర్ బాధ్యతలు అప్పగించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారంతో క్యాడర్లో భరోసా వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అధికారం కోల్పోవడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాలేదు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి అభ్యర్థులతో మాట్లాడి వారిని పోటీకి ఒప్పించారు. కొంతమంది అభ్యర్థులకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్ ప్రచార వ్యూహం అమలు ఎలా ఉంటుందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఆఫీసర్లే టార్గెట్గా కూపీ లాగుతోంది రేవంత్ సర్కార్.
ఇప్పటికే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్రావు టీం పలువురు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బెదిరించి బీఆర్ఎస్ కోసం ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేయించినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి మెడకు ఎప్పుడు చూపుగిస్తుందోనన్న టెన్షన్లో పడ్డారట గత బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డొంక కదులుతోంది. రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ప్రణీత్రావు ద్వారా ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న కీలక వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు అధికారులు. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారి భాగోతం పట్టుబయలైంది. ఈ వ్యవహారంలో A1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఓ ఉన్నతాధికారికి టచ్ లోకి వచ్చాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని ఫోన్లో సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎంతైనా మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరెలా చేస్తున్నారో గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశామని చెప్పుకొచ్చారట ప్రభాకర్ రావు. అయితే ప్రభాకర్ రావు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఉన్నతాధికారి స్పందించకుండా మీరేదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్కు సమాధానం రాసి పంపాలని సూచించారట. దీంతో ప్రభాకర్ రావు సమాధానం చెప్పకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు కీలక సూత్రధారులని దర్యాప్తులో తేలింది. ఆనాటి ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిపై నిఘా వేయాలని ప్రభాకర్ రావు ఆదేశించడంతో ఎస్సీబీ డీఎస్పీ ప్రణీత్రావు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి సమీపంలోనే ప్రణీత్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతన్న, భుజంగరావు కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఆ డేటాను ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు పంపించారు. అయితే ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు రావడంతో మొత్తం హార్డ్ డిస్కులు, సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని ప్రణీత్ కు ప్రభాకరే సూచించారట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడం, ప్రణీత్రావుపై సస్పెన్షన్ వేటు పడ్డంతో అప్రమత్తమైన ప్రభాకర్ రావు ఫ్యామిలీ ట్రిప్ పేరిట చెన్నైకి చేరి అటు నుంచటే అమెరికాకు చెక్కేశాడు. ఇక ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ప్రణీత్రావు వాంగ్మూలం ఇవ్వడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో కేవలం విపక్ష నేతల ఫోన్లే కాదు, వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగింది. ఈ జాబితాలో 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులతో పాటు హవాలా వ్యక్తులు సైతం ఉన్నారు. ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావులు వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు గుంచినట్టు దర్యాప్తులో నిర్ధారణైంది. ట్యాపింగ్ కేసులో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. ఈ ఘటనలో ఫోన్ సంభాషణలు ఎలా రికార్డ్ అయ్యాయి, ఎవరు చేయమన్నారు, అందులో ఉన్న పోలీస్ అధికారులు ఎవరన్న దానిపై కూడా కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఆనాటి సీఎం కేసీఆర్ కు ఆడియో, వీడియో ఆధారాలు ఇచ్చింది ఎవరనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్రావు దర్యాప్తు ఆధారంగా రాబోయే రోజుల్లో మరికొందరు అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ఎంతమంది మెడకు చిక్కుకుంటుందోనని టెన్షన్లో పడ్డారట అధికారులు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 6వ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 5 అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్కు 4, తమిళనాడుకు 1ని ప్రకటించారు. రాజస్థాన్లోని అజ్మీర్ స్థానం నుంచి రామచంద్ర చౌదరి, రాజసమన్ నుంచి సుదర్శన్ రావత్, బిల్వారా నుంచి డాక్టర్ దామోదర్ గుర్జర్, కోట నుంచి ప్రహ్లాద్ గుంజాల బరిలో నిలిచారు. వీరితో పాటు తమిళనాడులోని తిరువనల్వేలి లోక్సభ స్థానం నుంచి న్యాయవాది సి రాబర్ట్ బ్రూస్కు టికెట్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తాన్ తీవ్రవాదుల గ్రూప్ నుంచి 134 కోట్లు తీసుకున్నదా? ఖలిస్తాన్ తీవ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్ను ఈ ఆరోపణ చేశారు. 2014-2022 మధ్య ఈ మొత్తం అందుకున్నట్లు పేర్కొన్నారు.
2014లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దోషిగా తేలిన ఉగ్రవాది దేవిందర్ పాల్ సింగ్ బుల్లార్ను విడుదల చేయాలని ప్రతిపాదించారు. 1993లో జరిగిన ఢిల్లీ బాంబ్ పేలుళ్లలో 9 మంది మృతి చెందగా 31 మంది గాయపడ్డారు. ఈ కేసులో బుల్లార్ కీలక పాత్ర వహించారనే ఆరోపణ ఉంది. కేజ్రీవాల్ తను ఆర్థికంగా లబ్ధి పొందినందువల్లనే ఈ నేరస్తుడి విడుదలకు ప్రతిపాదించారని పన్ను ఆరోపించారు. గుర్పత్వంత్ సింగ్ పన్ను భారతీయ సంతతికి చెందినవాడు. అమెరికా, కెనడా పౌరసత్వం కలిగిన ఖలిస్తాన్ తీవ్రవాది. ఆయన సోమవారం విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పన్ను ఈ ఆరోపణలు చేశారు. 2014లో కేజ్రీవాల్ ఖలిస్తాన్ అనుకూల సిక్కులు న్యూయార్క్లోని రిచ్మండ్ హిట్లోని గురుద్వారాలో సమావేశం నిర్వహించారని, ఈ సందర్భంగానే ఆర్థిక సాయానికి బదులుగా బుల్లార్ విడుదలకు సహకరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని పన్నును ఆరోపించారు. కేజ్రీవాల్ ఆయన పార్టీ ఖలిస్తానీ గ్రూపుల నుంచి నిధులు అందుకుంటున్నాయని పన్నీని ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా, కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల నుంచి కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ $6 మిలియన్ విరాళాలను స్వీకరించారని గతంలోనూ ఆరోపించారు.